విజయవాడలో వరదలతోటి ప్రజల అవస్థలు కొనసాగుతున్నాయి. 2 రోజులుగా తిండి తిప్పల కోసం జనం అలమటించిపోతున్నారు. సింగ్ నగర్, రాజరాజేశ్వరి నగర్లో పరిస్థితి మరీ దారుణంగా ఉంది. అపార్ట్మెంట్లు, ఇళ్లల్లోకి వరద నీరు చేరింది. మొదటి అంతస్తు వరకు కూడా వరద నీరు చేరడంతో రూఫ్ పైకి వెళ్లి ప్రజలు ప్రాణాలు కాపాడుకుంటున్నారు. వరద బాధితులకు బోట్ల సాయంతో ఫుడ్ ప్యాకెట్లను అందిస్తున్నారు. విజయవాడలోని రాజరాజేశ్వరి నగర్లో పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ఇళ్లల్లో చిక్కుకున్న జనాన్ని కాపాడడానికి అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. అయితే బోట్లలో కొన్ని ప్రాంతాలకు మాత్రమే వాళ్ళు వెళ్లడంతో మిగతా వారి పరిస్థితి దారుణంగా ఉంది. బోట్లలో వెళ్లి వరదలో చిక్కుకున్న వాళ్లకు బిస్కెట్లను, పాల ప్యాకెట్లను అందిస్తున్నారు. అయితే బోట్ల దగ్గరికి వరదలోని జనం గుంపులుగా చేరుకోవడంతో గందరగోళం పరిస్థితులు నెలకొన్నాయి. అందరికీ ఆహార పొట్లాలను, బిస్కెట్, పాల ప్యాకెట్లను అందించలేకపోతున్నారు. సింగ్ నగర్, రాజరాజేశ్వరి నగర్లో పడవ దగ్గరకు వచ్చిన జనం ఆవేదన అంతా ఇంత కాదు. ఇంట్లో పిల్లలున్నారు, ఒక బిస్కెట్ ప్యాకెట్ ఇవ్వండి, ఒక పాల ప్యాకెట్ ఇవ్వండి అంటూ వాళ్ళు వేడుకుంటున్న దృశ్యాలు కలిచివేశాయి. ఇంటి పైకప్పుకు చేరుకొని ప్రాణాలు కాపాడుకున్నామని వరద బాధితులు చెప్తున్నారు. 24 గంటలైనప్పటికీ తమ దగ్గరికి ఎవరూ రాలేదని, ఇళ్లలో వృద్ధులు, చిన్నారులు చిక్కుకుపోయారని కన్నీరు మున్నీరవుతున్నారు. నిన్న మార్నింగ్ నుంచి ఇరికిపోయాం మేడం. నిన్న మా 9 నుంచి జనాభా ఫుల్ వాటర్ ఫ్లోటింగ్ ఎక్కువ అయిపోయింది. ఉన్నారు మేడం, చాలా మంది ఉన్నారు మేడం. ఎవరికి ప్రజెంట్ ఎవరు రాలేదు. ఇప్పటివరకు ప్రజెంట్ అయితే ఎవరు రాలేదు, ఎవరు స్పందించలేదు కూడా ఇంతవరకు. అదే పరిస్థితి. ఇదే మేడం, పాల ప్యాకెట్లు కానీ బిస్కెట్లు కానీ ఇదే కానీ ఎవరు ఇన్ఫర్మేషన్ అవ్వలేదు మేడం. మాకు ఎవరు చాలా దాదాపు మొత్తం అందరూ ఎవరు కూడా బయటకు వెళ్ళలేదు మేడం. మార్నింగ్ ఒక బస్సు వచ్చింది, మార్నింగ్ 6:30 ఆ తర్వాత నుంచి ఇంకా రాకపోకుండా అయిపోయింది మేడం. ఆ బస్సు వెళ్ళిన వెంటనే ఫ్లోటింగ్ వచ్చేసింది. ఎవరు ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వలేదు మేడం. విజయవాడ వరద ప్రభావిత ప్రాంతాల్లో రెస్క్యూ ఆపరేషన్స్ కొనసాగుతున్నాయి. అలాగే ఆహార పొట్లాలను కూడా అందిస్తున్న దృశ్యాలను చూస్తున్నాము. గడిచిన 24 గంటల నుంచి ఆయా ప్రాంతాల్లో ఇదే పరిస్థితి. వాళ్ళకి పవర్ సప్లై లేదు, రాత్రంతా నిద్ర లేదు, నిత్యావసర సరుకులు లేవు, వాటర్, పాల ప్యాకెట్లు లేవు, ఆహారపు పొట్లాలు లేవు. సో వీటన్నిటి నేపథ్యంలో ఆపరేషన్స్ కొనసాగుతున్నాయి. ఒక సింగిల్ ఫ్లోర్ ఇంట్లో ప్రజలు చిక్కుకుని ఉన్నారు. వారిని ఎన్డీఆర్ఎఫ్ బోట్ల ద్వారా సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. అక్కడి పరిస్థితిని మా TV9 ప్రతినిధి క్రాంతి వివరిస్తారు. విజయవాడ ముంపు ప్రాంతాల్లో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది. ప్రజెంట్ ఒక బిల్డింగ్ దగ్గర చిక్కుకుపోయినటువంటి వారిని బోట్లో ఎక్కిస్తున్నారు. దాదాపు ఇది కేవలం ఒక్క ఫ్లోర్ మాత్రమే ఉంది. ఇల్లంతా దాదాపు 24 గంటలుగా మునిగిపోయే ఉంది. మనం చూడొచ్చు, వాళ్ళు పడుకోవడానికి కానీ వాష్రూమ్కి వెళ్ళడానికి కూడా అవకాశం లేనటువంటి ప్లేస్ ఇది. వండుకోవడానికి కానీ లేదు, కరెంట్ లేదు, ఫోన్ సిగ్నల్స్ లేవు. డాబా పైన, అది కూడా ఓపెన్ ప్లేస్, వర్షం వస్తే తడిచిపోతారు. అలాంటి ప్లేస్లోనే రాత్రి నుంచి పడిగాపులు కాస్తూ ఉన్నారు. దాదాపు నిన్న ఉదయం నుంచి ఇదే పరిస్థితి కనిపిస్తూ ఉంది. అక్కడే నిద్రపోయారు. అలాంటి ఇల్లు వందల సంఖ్యలో ఉన్నాయి. మనం అక్కడ కూడా చూడొచ్చు. మొత్తం కేవలం ఒక్క ఫ్లోర్ మాత్రమే ఉన్న ఇళ్ళ వారి పరిస్థితి మరీ దారుణంగా ఉందనే చెప్పాలి. ఇక్కడ కొంతమంది ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాము. సరే, ఎంతసేపటి నుంచి ఇక్కడ ఉన్నారు మీరు? ఏంటి అసలు? రాత్రి నుంచి ఇక్కడ ఉన్నామండి. పట్టా కట్టుకుని ఉన్నాం, వేరే దారి కూడా ఏం లేదు. ఎవరు ఆగమన్నా ఆగలేదు, పిలిచాం కానీ ఎవరు రాలేదు. చిన్న పిల్లలు పట్ట వేసుకుని పైనే ఉన్నాం డాబా మీద. ఏమి ఇప్పుడు వరకు ఏమి లేదు, పిల్లలు కూడా అలాగే ఆకలితో ఉన్నారు. అసలు లేదమ్మా, నిన్న మార్నింగ్ 2 రోజులు అయింది. నిన్న ఉదయం తినలేదు, ఏం లేదు, అలాగే ఉన్నాం. పిల్లలు కూడా అలాగే ఉన్నారు. వండడానికి కూడా బయట లేదు, పాములు బాగా ఉన్నాయి. చాలా భయంగా ఉండి పైనే ఉండిపోయాం, కింద కూడా రాలేదు.
సో ఇది పరిస్థితి మనం చూడొచ్చు. దాదాపు ఈ వరద ప్రవాహానికి భారీ ఎత్తున పాములు, చిన్న చిన్న జీవులు అన్నీ కూడా ఇళ్లలోకి ప్రవేశిస్తేస్తున్నాయి. ఉండడానికి లేదు, దాదాపు అన్నీ కూడా మునిగిపోయినాయి. కాబట్టి తీవ్ర స్థాయిలో ఇబ్బందులు పడుతున్నారు. ఒక పక్క పాముల భయము, మరో పక్క వరద భయం, ఇంకో పక్క వర్షం. ఆ పరిస్థితిలోనే ఈ డాబా పైన అలాగే పరదాలు కప్పుకొని ఉన్నటువంటి దుప్పట్లు కప్పుకొని నైట్ అంతా కూడా స్టే చేశారు. వీళ్ళంతా కూడా వీళ్ళందరినీ రెస్క్యూ చేస్తున్నారు. ప్రజెంట్ మనం ఉన్నటువంటి బోట్ ద్వారానే. దాదాపు గత 24 గంటలుగా కనీసం చుక్క మంచినీళ్ళు కూడా తాగలేదని చెప్తున్నారు వీళ్ళంతా కూడా. దాదాపు మనం చూడొచ్చు, ఈ గోడల పరిస్థితి చూస్తేనే అర్థం చేసుకోవచ్చు. ఇలా స్తంభించినటువంటి పరిస్థితి విజయవాడలో ఒక భాగం మనకు కనిపిస్తోంది. దాదాపు వీళ్ళందరినీ రెస్క్యూ చేయడానికి చాలా సమయం పడుతుంది. అవకాశం ఉన్నంత మేరకు ఎమర్జెన్సీ ప్లేసెస్, మరీ లోతంటు ప్రాంతాలు కేవలం ఇలా సింగిల్ బిల్డింగ్స్ మాత్రమే ఉన్నాయి. కేవలం ఒక ఫ్లోర్ మాత్రమే ఉండి పూర్తిగా మునిగిపోయి ఎలాంటి అవకాశం లేని వారిని రెస్క్యూ చేస్తూ ఉన్నారు. దాదాపు ఇప్పటి వరకు కూడా మనం ఉన్నటువంటి బోటు ద్వారానే 20 మంది వరకు అవకాశం ఉన్నంత వరకు మెరకగా ఉన్నటువంటి ఏరియాలకు షిఫ్ట్ చేస్తున్నారు. లేదు పూర్తిగా మునిగిపోయినటువంటి చోట నుంచి కాస్త ఎత్తుగా ఉన్నటువంటి బిల్డింగ్ల వరకు ఇలా ఎలా అవకాశం ఉంటే అలా వారిని షిఫ్ట్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వీళ్ళని బయటికి తీసుకురావడానికి కూడా అవకాశం లేదు. ఆ ఇల్లు దిగి కిందకు వస్తే పూర్తిగా కొట్టుకుపోయేటటువంటి పరిస్థితి.